చూడండి మా ఆవిడ మందు జల్లుతుంది, నేర్చుకుంటుందంట మందు జల్లటం. మందు జల్లుతుంది. దిక్కులో వేసే మందు, సాళ్ళు తోలే ముందు ఈ మందు చల్లి సాళ్ళు తోలితే మందు మొత్తం బోదలకు వస్తుంది. మనం గుచ్చేది బోదలకు కదా, అందుకోసమే బోదలకి మందంతా బోదలకు వస్తుంది. మొక్కజొన్న మొలవంగానే అదే మందుని తీసుకుంటుంది, దృఢంగా ఉంటుంది. మందు చల్లటం నేర్చుకుంటే మాకు కూడా కొంచెం పని తేలికవుతుంది. మేము చేసే పని కూడా వాళ్ళు చేస్తారు, మేము వేరే పని చేసుకోవచ్చు. అట్లనే కాదు, హెల్పింగా. మరి హెల్పింగే నేను చెప్పింది కూడా. నేను చేసే పని మీరు చేస్తారు కాబట్టి మేము ఏదో వేరే పని చేసుకోవచ్చు. ఇట్లా అలవాటు అయితే మందు చల్లటం అయిపోయిందా? దర్కానా అది అల్లాల అటు తాడి చెట్టుకి వెళ్ళి అంతే, అట్లా చల్లితే అలవాటు అయిపోద్ది. ఏమన్నా అంతే, చల్లాల మరి నేర్చుకోవాలా. మా చుట్టూ మొత్తం వరి పొలాలే ఉంటాయి. ఆడ మాదొక్కటే ఇక్కడ మెరక చేను, చుట్టూ పొలాలే, వరి పొలాలే ఇవన్నీ కూడా చుట్టూ వరి పొలాలే ఉంటాయి. మాదక్కడదే ఇక్కడ మెరక ఉంది. మేము కూడా అచ్చుకట్టు తలుసుకోలేదు. మెరక వ్యవసాయం అంటే మాకు చాలా ఇష్టం. వరి పొలం చేస్తే ఏముంది, నాటేసిన రోజు చేనుకి వస్తే మళ్ళీ ఎప్పటికో వస్తారు. అదే మెరక వ్యవసాయం అయితే డైలీ చేనుకి వస్తాం. మంచిగా ఇక్కడ వర్క్ ఉంటుంది, డైలీ వర్క్ ఉంటుంది. పని చేస్తుంటే కూడా మనకి కూడా మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.